మనం ప్రభు బలలో ప్రవేశించడానికి ముందు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి ఎడతగిన సహవాసం మీరు ఇచ్చినందుకు వందనాలు. ఒకప్పుడు నేను కూడా పాపిని, దౌర్భాగ్యుడను, ఎన్నికలేని వాడను, నీచుడను, ప్రభా పాలు వెలుపల ఉండవలసిన వాడను, దరిద్రుడను. పాపము నుంచి విడుదల చేశారు, విమోచించారు, మనస్సాక్షిని శుద్ధి చేశారు. ప్రభా నీ రక్తము ద్వారా నన్ను కొనుక్కున్నారు. నీ రక్తము నా కొరకు మీరు కార్చారు. నీ రక్త ప్రోక్షణ ద్వారా నాకు అనుగ్రహించిన అద్భుతమైన రక్షణ కొరకు స్తోత్రాలు. దూరముగా ఉన్న నన్ను నీ రక్తము చేత సమీపస్తుడిగా చేశారు. ప్రభువా నీ కృపలో జ్ఞాపం చేసుకున్నారు. నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నారు, నీ సొత్తుగా చేసుకున్నారు. ప్రభువా నమ్మకరమ తండ్రి, ఏమిచ్చినా నీ రుణస్థుడనే. నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా పరిశుద్ధులతో పాటు అయోగుడి నేను కూడా చేరి గణపరిచేదాని కొరకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ప్రభువా నీ కృపలో జ్ఞాపం చేసుకునండి. విరిగిన హృదయంతో నీ పాసనకు వస్తూ ఉండగా మా ముందు ఉంచబడిన బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లుగా చేయండి. ఇప్పుడు వచ్చిన వారందరి బడికి వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధిగా సహవాసం మెండైన కృపను అనుగ్రహించండి. ఎవరైతే ఈ దినం పోగొట్టుకున్నారో మరొక తరుణం దయచేయండి. సహాయం చేయమని నీ దాసుడు ఒట్టివాడు, నీచుడు, దౌర్భాగ్యుడిగా అనుకరించి నీ దాసుని నోట్లు నీ మాట ఉంచమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. మనము దేవుని బలలో ప్రవేశించడానికి ముందు దేవుని వాక్యంలో నుండి క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా మీరు చదవండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందుతుని, ప్రభువాని యేసు తాను అప్పగమని రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధయగను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 29వ వచనం. సార్వత్రిక సంఘానికి ఇచ్చిన ఈ మోటో కార్డులో ఒక వచనాన్ని మనం ధ్యానిస్తాం. 107వ అధ్యాయం కీర్తన 107, 29, 30. దయచేసి అందరికి కలిసి చదువుకుంటాం. అందరికి కలిసి చదువుదాం. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించరు. వారు కోరిన రేవునకు వారిని నడిపించను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అన్నీ మనం చదవలేము. 4వ వచనం వరకు మనం చదువుకుతాం. మొదటి వచనం నుండి 4 వరకు మార్చి చదువుకుందాం. యెహోవాకు హమ్మితై కుమారుడిని యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఇప్పేగిపోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవించి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మా తండ్రి, కృపయు సమాధానం కలిగిన మా దేవా, సముద్రం యొక్క తరంగములను, తుఫానును, గాలిని అణిచివేయగలిగిన శక్తి కలిగిన తండ్రి, నీ పాదములకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిని మాతో ఉంచారు. నీ బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందినట్లుగా చేయండి. నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న మొదటి భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతూ వచ్చాం. దేవుని బల కొరకనే హెచ్చరికలు. దేవుని బలలో పాలు పొందేది అంత అలవాటు కాదు, ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ బలలో పాలు పొందితే ఆశీర్వాదం ఉంది, దేవుని రాజ్యం ఉంది. ఎప్పుడంటే సరి చేసుకొని పాలు పొందితే. ఒకవేళ సరి చేసుకోకుండా పాలు పొందితే ఉగ్రత ఉంది. అర్థమైందా? బలలో చేపెట్టే వాళ్ళందరూ కూడా అందరి హృదయాల్లో ఏముండాలంటే సమాధానం ఉండాలి. అందరి హృదయాలు ఏముండాలి? సమాధానం ఉండాలి. అందరి హృదయాల్లో నెమ్మది ఉండాలి. హృదయంలో నెమ్మది ఉందా? కారణం ఎందుకు నెమ్మది లేదంటే తుఫాన్, ఏదో రకమైన అలజడి. మన హృదయంలో వ్యక్తిగతంగా, సంఘముగా, కుటుంబంగా అనేకమైన సమస్యలు కూడా మనం వెళ్తూ ఉన్నాం. రోగాలు, కష్టాలు, బాధలు, దిగులు, విచారం, ఇవన్నీ తుఫాన్లాగా మనల్ని అలుముకుంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజల మనము దేవుడు తుఫాను ఆపగలడు, అణిచివేయగలడు, కనుక దాన్ని గద్దించగలడు. కనుక దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. అయితే బలలో పాలు పొందే మనం దేవుని పని చేయాలి. చెప్పండి, ఏ పని చేయాలా? దేవుని పని అందరూ చేయాలి. సేవకుడు ఒక్కడే కాదు, పెద్దలే కాదు, పరిచారకులే కాదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి భుజాల మీద దేవుని పని భారం ఉంది. అందరు పని చేయాలి. ఈ దినాల్లో భర్త ఒక్కడే పని చేస్తే ఉన్నవాళ్ళు అందరూ కూర్చొని తినేవాళ్ళు. అర్థమైందా? ఈ ఎద్దులాగా ఒక్కడే ఇదుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు అలాగే అవ్వట్లేదు. కుటుంబం పోషించబడాలంటే అందరూ ఏం చేయాలి? ఇంట్లో చెప్పండి, అందరూ ఏం చేయాలి? చెప్పండి, అందరూ ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకుండా రోజు తినకుండా కూర్చున్నాడు అనుకోండి. కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది. చాలామంది నేను చూసినప్పుడు సంఘాల్లో సిస్టర్సే పని చేస్తారు, బ్రదర్స్ పని చేయరు. కొంతమంది ఒక సేవకుడు చెప్పాడు, అన్న ఈయన అసలు ఏం పని చేయట్లేదన్న ఒకసారి మాట్లాడాను. ఇక పట్టుకున్నాను. ఇక ఆమెమో టీచర్ ఉద్యోగం చేస్తుంది, ఈయనేమో తినేసి ఎద్దులా తిరుగుతూ ఉంటాడు. మందులో మరి అన్ని పరిచర్యలు కావాలి. పని చేయని వాడు పరిచర్య కూడా లేదు. అందుకని పౌలు చెప్తాడు, ప్రతివాడు కూడా తాను పని చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రతివాడు ఏం చేయాలి? అందుకని మీ పిల్లలకి ఏం చేయాలా? పని చేసేవాడికి పెళ్లి చేయాలి. అర్థమైందా? పాపనిచ్చేటప్పుడు అమ్మాయి పాపనిచ్చేటప్పుడు ఏం చూస్తారన్నా? జర్మీ అన్న, ఇంకా నీకు టైం ఉంది. పాపనిచ్చేటప్పుడు ఏం చూస్తారు? మీరేం చూడరా? ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తారా? వాడు ఉద్యోగం చేస్తున్నాడా లేదో చూడాలా ఫస్ట్. వాడికి ఇల్లు ఉందో లేదో చూడాలి. ఏడ పెడతాడు తీసుకుపోయి. ఇల్లు లేనోడికి పెళ్ళి లేదు. అర్థమైందా? ఇల్లు లేనోడికి ఏం లేదు, పెళ్ళి లేదు. అందుకని ఈ మధ్యన ఒకడు సార్ ఇల్లు లేదు నాకు అన్నాడు. ఇల్లు లేకపోయినా పర్లేదు లేరా, ఉద్యోగం ఉంది కదా అన్నాను నేను. అమ్మాయిల మేనత్త అడిగింది నన్ను, సార్ ఏడ పెడతాడు ఇల్లు లేకపోతే? మరి అది కరెక్టే, అది ఆ పాయింట్ తీసేయలేము. మరి ఇప్పుడు ఏం చేయాలా? అది ఇల్లు తీసుకోవాలా. అప్పుడు వీడికి ఒక ఆలోచన వచ్చింది, అన్నా ఏదైనా ఇస్తే ఇల్లు కట్టుకుంటా సార్. ఎవరు మీరే గాడిది, ఇప్పుడు ఎక్కడ ఇస్తాం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆడపిల్ల దగ్గర తీసేసుకొని ఆ డబ్బులతో ఇల్లు కట్టేసుకోవాలని. సిగ్గు ఉండాలి అసలు మాట్లాడటానికన్నా. అప్పుడు నేను చెప్పాను, నేను ఒక పైసా ఇవ్వకండి ఆడికి. అర్థమైందా? మన సహవాసంలో లేనివి కూడా మనకు వచ్చేసాయి. అప్పుడు రక్షించబడ్డావా? ఏ మందిరానికి వెళ్తున్నావు? పూర్వం అయితే మన సహవాసానికైతేనే పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. పాతవాళ్ళు తెలుసు, మన సహవాసం అయితేనే, లేకపోతే ఇంతే సంగతులు. వాడు లోకమంతా దొరికినా ఎముక దొరకదు. ఇప్పుడు ఎలా కాదు, ఎట్టగొట్ట పెళ్లి చేయాలి కదన్నా, ఏదో కానివ్వండి అన్న తర్వాత స్లోగా వీడి మందిరం మానేస్తాడు. మా సంఘంలో ఉన్నారు ఇప్పుడు.
వద్దురా అమ్మాయిని చేసుకోవద్దురా, వాళ్ళేం పెందుకొస్తోళ్ళు గొంతు కోస్తారు తర్వాత, ఇప్పుడు బాగానే చెప్తారా హల్లెలూయా స్తోత్రం అంటే ఆమె ఏం చేస్తుంది? ఫస్ట్ ఆదివారం సెకండ్ ఆదివారం అమ్మగారింటికి వెళ్ళిపోద్ది. వీడు ఉసూరుమంట ఈడు వెళ్ళిపోతాడు వెనకాల. లేదన్నా మన మందిరంకి వచ్చిన తర్వాత మన విశ్వాసి. మరి ఇప్పుడు ఏమైందిరా? ఆడవాళ్ళు ఏడిపించగలరు, ఏడవగలరు. అర్థమైందా? నువ్వు రాకపోతే కుదరదంటే వెళ్ళిపోతాడు వెనకాల, అంతే. మరి అదేంటి అర్థం కాదు. మన సంఘం వదిలిపెట్టదండో. ఆడు చాలా స్ట్రాంగ్ ఉండేవాడు. ఆఖరికి అమ్మగారు వచ్చిన తర్వాత ఏమయ్యాడు? సింహంలాగా ఉండేవాడు, పిల్లయ్యాడు ఆడు. అంటే కొంతమంది అలాగ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే పని చేయాలి, దేవుని పని చేయాలి. రక్షించబడ్డావు, దేవుని వల్ల పాలు పొందుతున్నాం, ఆరాధిస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం. నీ ద్వారా నా ద్వారా ఎవరైనా రక్షించబడ్డా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్ని ప్రసంగాలు పక్కన పెట్టండి. అసలు నీ ద్వారా నా ద్వారా ఎవరు రక్షణలోనికి వచ్చారా? రక్షణలో రావడం అలా పెట్టండి, ఉన్నవాడు పోయాడు. అవునంటారా కాదంటారా? ఆ పెనాల్టీ ఎవరు ఇప్పుడు భరిస్తారు? నేను చాలా పెయిన్గా ఉంటాను, చాలా బాధగా ఉంటాను. ఎందుకంటే ఒక విశ్వాసి దేవుడు ఆశించేది ఏంటంటే మనం రక్షించబడ్డ తర్వాత అనేక మంది రక్షణలను తీసుకురావటానికి జగత్పునాది వేయబడక ముందే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఏదో ఆరాధించేసి వచ్చి బలలో పాలు పొంది మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి బలలో పాలు పొంది నో, అలాగే నిన్ను రక్షించలేదు దేవుడు. ఈ ద్రాక్షావనములో ఒక పనివాడిగా, ఒక పనికత్తెగా దేవుడు నిన్ను చేశాడు. ఏది పని? ఉద్యోగం గురించి కష్టపడుతున్నాం, పిల్లల గురించి కష్టపడుతున్నాం, మన పోషణ గురించి కష్టపడుతున్నాం. ఆత్మల కొరకైన భారము బాధ్యత ఏది? ఎక్కడుంది? అసలు ఈ వారం ఎవరికైనా సువార్త చెప్పాం బయట? చెప్పాను సార్. ఏం చెప్పాం? మీకేం తెలుసా అండి? మేము ఎంతమందికి చెప్పామా? కొంతమంది అనుకుంటారు మనసులో పైకి అలాగా ఉన్నా మీకేందా, మేము ఎప్పుడూ రక్షించబడ్డా. ఎప్పుడు? ఈ మందిరానికి పునాది వేయబడక ముందు రక్షించబడ్డాం మేము. సుఖమే ఉంది. మా దగ్గర ఒక ఆయన అంటాడు, అన్నా పెట్రోమాస్ లైట్లు ఎత్తి మీద ఎట్టుకొని తిరిగామన్నా అడవిలో అమ్మట. మరి ఇప్పుడేమైందంటే మందిరం రాడు. అలాగే ప్రారంభం ముఖ్యం కాదు, ముగింపు ముఖ్యం. కార్య ఆరంభము కన్నా అంతం ముఖ్యం. ప్రారంభంలోని విశ్వాసం, ప్రారంభంలోని భక్తి, ప్రారంభంలోని హోలీనెస్, పరిశుద్ధత ఈనాడు దేవుని ప్రజలమైన మనం పోగొట్టుకున్నాం పూర్తిగా. పాలు వెలుపలకు వెళ్ళి వాళ్ళని పరిశుద్ధపరచటానికి దేవుడు ఆయన సింహాసనం వదిలిపెట్టి పాలు వెలుపలకు వెళ్ళి వాళ్ళని పరిశుద్ధపరిచి తీసుకొచ్చాడు. ఆ పరిశుద్ధత ఏది? అందుకని 2 విషయాలు ఇక్కడ చెప్పాడు పౌలు గారు. ఇది ప్రభు వలన పొందాను, ఇది నాది కాదు. ఒకటి అంటే పరలోక సంబంధమైన దర్శనం దేవుడు తనకిచ్చాడు కనుక. రెండోది, ఈ ప్రభు బలలో పాలు పొందేటప్పుడు ఏం చేయాలట? మరణం వచ్చే వరకు, మనం మరణించేంత వరకు, లేక ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన వచ్చేంత వరకు, లేకపోతే నువ్వు పోయేంత వరకు. కనుక మన జీవితంలో జ్ఞాపం చేసుకుందాం. దేవుని ప్రజలముగా గొప్ప దైవజనుడు బెంగళూరు హాస్పిటల్లో ఉంటే ఆయనకి బోన్స్ క్యాన్సర్ తనకు వచ్చి అమృతరాజు గారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడట. మతిపోద్దే అసలు. ఆయన పుస్తకాలు చదవండి ఒకసారి. ప్రభువా ఈ రోగం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఎవడన్నా అంటాడండి? నన్ను ఈ హాస్పిటల్ తీసుకొచ్చావు ఏ ఉద్దేశం అంటే కొన్ని ఆత్మలకైనా సువార్త చెప్పాలి ఇప్పుడు నేను. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి ఆలోచన. అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఆయన అన్నాడట, తిమోతి అంకుల్ చెప్పాడు, ఒరే మేము పోయి ప్రార్థన చేస్తుంటే నా గురించి ఎందుకు ఏడుస్తారు మీరు? నేను ఎలాగ కన్ను మోస్తే ఆయన దగ్గరికి వెళ్తాను. రక్షణ లేని వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఏడవండి. ఇప్పుడైనా ఆలోచించామా? నీ పక్కింటి రక్షణ లేకుండా ఉన్నాడు, వాడి గురించి ప్రార్థన చేస్తామా? లేకపోతే మేము మీ బంధువుల్లో కొంతమంది లిస్టు, ఒక ఆయన ఉన్నాడు మీకు తెలుసు, అంతర్వేదపాలెం మధు గారు,
పెద్ద లిస్టు పెట్టుకుంటాడు ఆయన. ఎవడెవడ మారు మనసు లేదు అంత లిస్టు పెట్టుకొని ఆయన కానీ ప్రార్థన ఇచ్చామా మన మోకాలు నలిగిపోతాయి. ఇక లెగడం ఆమెను చెప్పడం, ఇక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఎర్మోన్ గాబ్రియల్ గారు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఆయనంతే భోజనం దగ్గర ప్రార్థన ఇచ్చామా గంట. ఏంటో వాళ్ళు అలాగా ప్రార్థనలు అయిపోయారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తాం మనం? భారంతో, బాధ్యతతో. దేవుని పరిచర్య భారం ఉండాలి, బాధ్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి. ఇవి లేకపోతే పరిచర్య లేదు. బోధలు కాదండి, బోధలు ఎవడం చేస్తాడు ఈ రోజుల్లో? బోధకులకి తక్కువ ఏం లేదు. బోధకు అలవాటు అవ్వకండి. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఆత్మల కొరకు ప్రయాసపడండి. ఆత్మల సంపాదన ఇంకెంతకాలం ఉంటో మనకు తెలియదు భూమి మీద. అర్థమైందా? కొన్ని ఆత్మలైనా మనం ఐక్యతతో సమాధానంతో మనం సేవ చేద్దాం సంతోషంగా. ఒకరొకరు ఓర్చుకుందాం, ఒకరొకరు సహించుకుందాం, ఒకరొకరు మనం ప్రోకిలాడదాం. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ మిమ్మల్ని చాలా దూషించాడు ఆయన అంటే, అరే మనోడే కదా పోనేవా అన్నాను నేను. ఒకేలా అది కాకుండా నెత్తి మీద వేసుకొని వాడు అలాగన్నాడా ఇలా చేశాడా ఎందుకు అన్నాడు. ఇక ఎందుకు అదంతా? కనుక మన జీవితంలో ఇంకొకటి లక్షణం ఏంటి తెలుసా? అడ్జస్టబుల్ క్యారెక్టర్ ఉండాలి. ప్రతిదానికి ఏమి ఉండాలి? అడ్జస్టబుల్ అయిపోవాలి. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఇక్కడ ఇంకో మాట చదవండి. ఇక్కడ 24వ వచనంలో, అది విరిచి ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపం చేసుకోవాలి. రైట్? దేవుని బలలో పాలు పొంది మనం ఎవరిని జ్ఞాపం చేసుకోవాలమ్మా? ఎవరిని జ్ఞాపం చేసుకోవాలా? దేవుని జ్ఞాపం చేసుకోవాలి. ఆయన శిలువని జ్ఞాపం చేసుకోవాలి. ఆయన మన కొరకు చేసిన కార్యం, మన కొరకు చేసిన బలియాగాన్ని మన జ్ఞాపం ఇక్కడ ఎవరిని జ్ఞాపం చేసుకోవడానికి లేదు. తర్వాత ఇంకొక మాట కూడా చూడండి, వివేచింపక. అంటే దేవుని బలలో పాలు పొందే వారికి ఏముండాలా? వివేచన. మనం ఏమై ఉన్నాం, మన బ్రతుకేంటి, మన జీవిత విధానం ఏంటి, మన దేవుడు మనకేం చేశాడు, దేవుని మందిరం కొరకు మనం ఏం చేయాలి, ఒక వివేచన ఉండాలి. వివేచన ఉండదు, గుడ్డెత్తి చేయలేకపోయినట్టు పోవడమే. తెలిసిన భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మందిరానికి వస్తారు మంచిగా. ఇద్దరికి 16 సంవత్సరాల నుంచి మాటలు లేవు. అర్థమైందా? నేను వెళ్ళాను అక్కడికి పరిచర్యకి. నాకు అర్థమైంది చెప్పకుండానే. ఆమె కాఫీ ఇద్దరు తెచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను, పరిచర్యకి వెళ్ళిన. అక్కడ కాఫీ తెచ్చినప్పుడు ఒక గ్లాసు నాకు ఇచ్చింది. అన్నా తీసుకోండి అని ఆయనకి అలా పెట్టింది. నేను అన్ని గమనిస్తున్నాను, ఆయనకేమో పెట్టింది. అప్పుడు నేను వేరే బ్రదర్ని అడిగాను, అన్నా నువ్వు ఆగనా బాబు, నీకు ఏదని చెప్తే ఎక్కడైనా మెసేజ్లో చెప్పేస్తాను, లేరిపోయింది. ఆయన అన్నాడు, 16 సంవత్సరాల నుంచి ఇద్దరికి మాట్లాడలేవన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి? మళ్ళీ ఆయన వాక్యం చెప్తాడు. ఆమె ఏమో సండే స్కూల్ తీసుకుంటుంది, పరిచర్య చేస్తారు. ఇంట్లో ఏం లేదు, వాళ్ళిద్దరికి ఏం లేదు, మాటలు లేవు. అప్పుడు నేను అన్నాను, నేను ఉండబట్టలేక లోపల దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎట్లయినా వీళ్ళతో మాట్లాడాలా. అక్కగారు ఇద్దరు ఎంప్లాయీస్. నేను అన్నాను, అక్క ఒక మాట అడుగుతాను నిన్నాను. బ్రదర్ అడగండి అంది. అన్నతో డైరెక్ట్గా అడిగేశాను, అన్నతో మాట్లాడి ఎంతకాలమైంది? తర్వాత చెప్తాను బ్రదర్. లేదు చెప్తేనే ఉంటాను, లేకపోతే నా మోటములు చదువుకొని పోతాను. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్, మీ ఇంట్లో ఉంటాను, నాకు ఇష్టం లేదు. ఎంతకాలం అయింది ఇద్దరు మాట్లాడుకోకుండా? అంతే, బోర్ని ఏడుస్తుంది ఆమె. ఒకటే ఈజ్ క్రయింగ్. ఈ మాట అనగానే లేచి వెళ్ళిపోతున్నాడు ఆ రూమ్లోకి ఈ పెద్ద మనిషి. ఆమెమో అక్కడ ఏడుస్తుంది, ఈయనేమో ఆ రూమ్లో ఏడుస్తున్నాడు. హౌ లాంగ్ టైం, ఎంతకాలం మీరు ఇట్లా? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాను నేను. ఇద్దరు ఏడుస్తున్నారు, చెప్పాను. వేరే వ్యక్తితో నీకు సమాధానం లేకపోతే బైబిల్ చెప్తుంది, నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి ఏం చేయాలా? పోయే ముందు ఏం పడాలా? అక్క మంచి ఫ్యామిలీ అక్క, ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు పరిచర్య ఉంది, పరిచర్య చేస్తున్నారు, పిల్లలు
16 సంవత్సరాల నుంచి మాటలు లేవా? ఏమొచ్చిందాక? నేను చాలా ఏడ్చాను. ఏమొచ్చిందాక? ఆ రెండు చేతులు పట్టుకొని దండం పెట్టి అడిగాను నేను, అక్క ఈ రోజన్నా సమాధాన పడాక. ఏమీ లేకుండా దేవుడు ఆయన రక్తము చేత నీ ఉన్న రుణపత్రాన్ని కొట్టేశాడు కదా. అడగొద్దు, క్షమాపణ కోరుకోండి, ఇద్దరు వదిలిపెట్టండి. చిన్న మాట ఆయన ఎదిరించిందని ఈయన మాట్లాడడం మానేశాడు. చిన్న మాట, 16 సంవత్సరాల గ్యాప్. మీరు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. చిన్న మాటలు పట్టించుకొని కుటుంబాలను పాడు చేసుకొని, సంఘాలను పాడు చేసుకొని, మనుషులు పాడైపోయి కనుక అనేక పర్యాయాలు. ఇంకో స్టోరీ చెప్తాను నేను. ఇవన్నీ జరిగిన కథలు. నాగార్జున సాగర్ దగ్గర నేను సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన బ్యాంక్ ఆఫీసరు, ఏమేమో నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్. వాళ్ళకి పెళ్ళి మేమే చేశాము. వాళ్ళిద్దరు చెదిరిపోయారు. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు, విచిత్రమైన కేసులు. అప్పుడు పోలీసు వాళ్ళు ఆయన గురించి తిరుగుతున్నారు, అరెస్ట్ వారెంట్ పట్టుకొని తీసుకెళ్ళి లోపల వేయాలని. ఎంత భయంకరమైన వేదన. ఇద్దరు మందిరానికి వచ్చారు. అక్కడ ఉన్న సేవకుడు ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి అసలు మీరేమనుకోకండి, ఆడవాళ్ళకి దయ్యం పడితే దాన్ని ఎప్పుడో వదిలించలేడు. ఆమె గుర్రాలైపోతుంది ఆమె చూడగానే. ఒకరోజు వచ్చింది, సేవకులందరూ కూర్చోపెట్టాం, మాట్లాడాం. వాళ్ళిద్దరు సరి అయ్యారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత అందరూ మర్చిపోయారు వాళ్ళు. అది చూడండి, ఆమెకేమో 1,70,000 జీతం, ఈయనకేమో 2 లక్షల చిల్లర జీతం. ఏం చేసుకుంటారు? ఎక్కడికి వెళ్తారు? వాళ్ళిద్దరు కలిసిన తర్వాత చాలా మందిరాలకి సేవకులు సాయం చేశారు. మొన్న నాకు ఫోన్ చేశారు, అన్న మీరు ఎప్పుడు వస్తారు నెల్లూరు అని. నేను నెల్లూరు ఎందుకు వస్తాను, మన ఒకసారి ఇంటికి రండి, మీ సేవకుడు ఉన్నాడు కదా, ఆ సేవకుడు చెప్పి అప్పుడు నాకు ఆయనతో ఫోన్ చేయించండి అన్న. నాకు వెళ్ళటానికి రైట్ ఉంటుంది, ఎందుకంటే ఆ కుటుంబాన్ని కట్టాం కనుక. అలాగనే అక్కడ మందిరానికి వెళ్తే సహవాసం ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది కదా. ఈనాడు కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎందుకు తెలుసా? చిన్నవి సాతాను అలా చిన్నగా వాడికి స్థానం ఇస్తే వాడు దూరిపోతాడు, ఎక్కడ గలిబిలి చేస్తాడు, మనస్పద్మలు చేస్తాడు అసమాధానంగా. ఒకవేళ సమాధానం లేకుండా సమాధికి వెళితే పరలోకం లేదు. సమాధానం లేకుండా చచ్చిపోయామనుకోండి, మనకేం లేదు, పోగొట్టుకుంటాం. అందుకనే మీరు యాత్రికులను పరదేశులు కనుక భయముతో మీ రక్షణను ఏం చేయాలా? కొనసాగించాలి. రండి, ఇక్కడ మనం చదువుతాం. ఒక వ్యక్తి గురించి మనం చదువుకుందాం. దేవుడు తన వాగ్దానములు మనకిచ్చాడు. ఏంటంట? మొదటిది, ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. రెండోది, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. ఆయన నిశ్శబ్దమై ఊరకొడమని చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను. అణిగిపోయాను. అణుచువాడు ఆయనే. కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితాల్లో అనేక రకాలుగా తుఫాను బయలుదేరుతూ ఉంది. ఈ తుఫాను రావడానికి కారణం ఏంటి తెలుసా? గాలి. చెప్పండి, ఏం చెప్పండి? గాలి. ముందు గాలి వస్తుంది. ఉదూ తుఫాను వచ్చేటప్పుడు ఎంతమందికి గాలి స్పీడు మీకు ఉందా, గుర్తుందా? మేము బయట వరండాలో కూర్చున్నాం, అది ఆదివారం. భయంకరమైన గాలి, 1200 కిలోమీటర్ స్పీడ్లో గాలి వస్తుంది. ఒక ట్రైను 200 కిలోమీటర్లు వెళ్తేనే దడ తట్టుకోలేము. దాంట్లో మనం 100 కిలోమీటర్లు దాటిందన్న కారు ఏముంటుందండి? ఒక రాయి కింద ఎగిరి అవతల పడుతుంది. 1200 కిలోమీటర్ స్పీడ్ ఇంకా ఎక్కువే. ఉదూ తుఫాన్ వచ్చినప్పుడు మీరందరూ చూశారు. వైజాగ్లో షోరూంలో ఉన్న కారులన్నీ కూడా లెగిసి వెళ్ళిపోయినాయి అంటే అవతలకి. మా దగ్గర మేము బయట వరండాలో కూర్చున్నాం, కరెంటు స్తంభాలు పడిపోతాయి, చెట్లు పడిపోతున్నాయి. అక్కడ ఉన్న డేక్షాలు ఏదైతే ఉన్నా ఏ సాల్తీలు అన్నీ కూడా ఇలా లెగిసి అలా మీదకి వచ్చేస్తున్నాయి. నేను సంపత్ గారు మేము అందరూ కూడా సోఫా ఎక్కి నిలబడ్డాం. వాడితే అస్సమని మా దగ్గర నుంచి వెళ్ళిపోయి మొత్తం అవతల చెట్టు యువతలకు పడింది. ఏంటో ఏమైపోతుందో తెలియదు, గందరగోళం. ఒకడు అనంతగాడని ఒక సేవకుడు బయటికి వెళ్తే వాడు ఎగిరిపోతున్నాడు, ఏదో పట్టుకుంటే దాంతోపాటు ఎగిరిపోతున్నాడు. వాడిని పిలిస్తే రాట్లా. ఎంతో భయంకర అల్లకొల్లలు అయిపోయింది ఆ గాలి. తూర్పు గాలి, పడమటి గాలి, దక్షిణపు గాలి, రకరకాల గాళ్ళు ఉన్నాయి.
గాలి అనగానే అది సమస్యకు సాదృశ్యం. గాలిని అణుచువాడు ఆయనే. 4 వైపుల గాలి ఒకేసారి వస్తుంది, దాన్ని ఏమంటారు? సుడిగుండం. తుఫాన్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? అసలు తుఫాన్ అంటే ఏంటి? సముద్రంలో సుడిగుండంలాగా 4 వైపున గాలి ఒత్తిడి వచ్చేసి మ్యాగ్నెటిక్ పవర్ తయారై ఆ యొక్క సముద్రంలో సుడిగాల్లాగా తయారై అడుగు భాగం నుంచి గిర్ర తిరుగుతా ఇది పైకి వచ్చేసి మొత్తం దేశం అంతా నాశనం చేస్తుంది. ఈరోజు మన కుటుంబాల్లో తుఫాన్లు ఉన్నాయి, గాళ్ళు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ కరువు అనే సమస్య, అనారోగ్యం, ఆర్థికమైన సమస్యలు, కనుక రకరకాలైన సమస్యలు, రోగం, కనుక నిందలు, అవమానములు, ఎన్నో రకాల తుఫానులు. ఈ తుఫానికి కారణం ఎవరు? తుఫాను అణుచువాడు ఆయనే. యోనా జీవితంలో ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. చాలా సమయం అయింది, అప్పుడే 1:20 అయింది. ఒక పావుగంటలో ముగిచేస్తాను, అర్థమైందా? అప్పుడు ఒక ఆయన అన్నాడు, క్లుప్తంగా బోధించువారు ధన్యులు, వారు మరలా పిలువబడుతారు. ప్రభు స్తోత్రం. చూడండి, ఆడంత తెలివిగలాడు, బాక్సులు వేసాడు. ప్రతి ఓడికి బాక్స్ వేయాలా కాలం, అర్థమైంది? ఏదైనా సమస్య ఉందనుకో, డబ్బులు వేసినాడు, దాంట్లో అది వేస్తారు చిట్టి. అట్లా చేయొద్దు, అర్థమైందా? పొరపాటు యవనస్తుల మీటింగ్లో మీకు అర్థం కాని ప్రశ్నలన్నీ దాంట్లో వేయండి అంటే చెత్త వేస్తారు, అర్థమైందా? చెత్త అన్నీ వేస్తారు ఈ స్టూడెంట్స్, పిల్లలు. అప్పుడు అందరూ చచ్చిపోయారు కదా, కయ్యూని భార్య ఎవరు, లేకపోతే ఆడేవాడు, ఈడేవాడు, ఇవన్నీ. ఒకసారి అరవింద్ గారు అన్నారు, చచ్చిన తర్వాత పైకి వెళ్ళి ఆ క్వశ్చన్లన్నిటి జవాబు అక్కడ అడుగు. మనకి ఏది అవసరమో పరిశుద్ధాత్మదేవుడు అదే రాసి పెట్టాడు. అనవసరమైన మనకు అనవసరం కదా. అందుకని పౌలు అంటాడు, విపరీతమైన వాదములకు మీరు ఏమివ్వకూడదు, చోటు ఇవ్వద్దు. అందుకని చూడండి, ఇక్కడ యోనా గ్రంథంలో రండి, మనం చదువుతాం. 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ తుఫాన్ రావడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడు యోనాకి? యోనానికి అర్థం ఏంటంటే పావురము లేక గువ్వ. పావురము దేనికి సాదృశ్యం? ఒక గువ్వ దేనికి సాదృశ్యం? అది ప్రార్థనకు, దుఃఖం, ఎంతో వేదన. ఈనాడు దేవుని ప్రజలమైన మనం ప్రార్థన కూడికి వస్తే అసలు వేదనతో ప్రార్థన చేయరు, భారంతో ప్రార్థన చేయరు. ఏదో చెయ్యాలనుకుంటే ఏదో భక్తి లేకుండా ప్రార్థన చేస్తారు. ప్రభువా నువ్వు చూడు ఒకసారి. ఏంటి చూసేది? ప్రార్థనలో విధేయత లేదు చాలామందికి. పావురము లేక గువ్వ మూలుగుతూనే ఉంటుంది, ఎప్పుడు మూలుగుతూనే ఉంటుంది. భక్సింగ్ గారు దైవజనులు భక్సింగ్ గారిని వాచ్ చేస్తున్నారంట. ఈ పరిచర్యకు రహస్యం ఏంటి అని అడిగితే, కొంతమంది అడిగితే ఆయన చెప్పాడట, ప్రార్థనే. డిఎల్ మూడీ గారిని అడిగారు, నీ పరిచర్యకు రహస్యం ఏంటంటే ప్రార్థన, 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 ప్రార్థన. 7 పర్యాయములు చెప్పాడంట ఆయన. ప్రార్థనే. దైవజనుడు భక్సింగ్ గారు తన పరిచర్యలో ప్రతిఫలపడే ప్రార్థనే ఆయన గురించి చెప్పుకుంటున్నాం. కనుక నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? దేని కొరకు ప్రార్థన చేస్తున్నారండి? ఒక విశ్వాసి సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసి వ్యక్తిగతమైన జీవితం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబ క్షేమం కొరకు. ఒక విశ్వాసి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసి దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసి తగ్గించుకొని ప్రార్థన చేయాలా. అదే గువ్వ. నీ ఏడుపు దేనికి? మోకరించావంటే వాడి మీద వీడి మీద వీడ పితిరిలా ప్రార్థనలు చెప్పేది. కొంతమంది ప్రార్థన అంటే ఏమనుకున్నారండి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. చెప్పండి, ఎవరితో? మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏడే రేషన్ కార్డు ఇవ్వలేదు ఎంతకాలం అన్నాం అనుకోండి, అడు అంటాడు తీసుకు లోపలేరేయండి. అర్థమైందా? ఒక అధికారి దగ్గరే మనం ఇలాగ ప్రవర్తిస్తే వాళ్ళు తట్టుకోలేరు కదా. జీవం కలిగిన దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా ప్రార్థనలో ఎట్లా ప్రార్థన చేయాలా? ప్రార్థనకు వచ్చిన అంటే గువ్వ అనే అంశం దగ్గర నేను చెప్తున్నా. ప్రార్థనకు వచ్చారు 2 మందిరానికి. ఎవరు వాళ్ళు? పరిసేయుడు, శంకర్. పరిసేయుడు ఏమో డబ్బా కొడుతున్నాడు. కొంతమంది మనకు డబ్బా కొట్టడం అలవాటు కదా. నేను లేకపోతే అసలు మందిరమే లేదు, నేను లేకపోతే అసలు వాచే తిరగదు అన్నట్టు. నేను లేకపోతే గోడ గడియారమే తిరగదు. నేననేవాడు సంఘాల్లో అన్నిట్లో పనిచేస్తున్నాడు.
అర్థమైందా? పేతురు కూడా అన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా, మీరు కూడా వస్తారా అంటే వీళ్ళు కూడా పరిగెత్తుకుని వెళ్ళారు. అంటే అక్కడ పేతురు కాదు వెళ్ళింది, పేతురుగా తీసుకొని వెళ్ళింది నేను అనేవాడు తీసుకెళ్ళాడు. ఐ ఈజ్ డేంజర్. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రార్థన జీవితం ఎలాగుంది. యువర్ ప్రేయర్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ దినాల్లో ప్రార్థన అవసరం. ఎలా ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థనకి వచ్చిన వాళ్ళు ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం, మన ప్రార్థన చేసిన తర్వాత వెంటనే మన సంభాషణ డిఫరెంట్గా ఉంటుంది, లోకస్తులాగా మాట్లాడతాం. అందుకని మన ప్రార్థనకు వాల్యూ లేదు. ఒకసారి నేను అరవిందం గారి కాలు నొక్కుతూ ఉన్నాను. చాలామంది పరిచయం చేశాను నేను, అదే దీవెన నాకు. కాలు నొక్కుతూ ఉన్నాను నేను, కాలు నొక్కుతూ ఆయన అన్నాడు, రై నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తావు అన్నాడు. నొక్కుతా ఉన్నాను. ఎంతసేపు చేస్తా ఉండో, పావుగంట. నిజమేనా అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, నిజమేనగానే నిజమే అబద్ధం చెప్పినట్టున్నారా బాబు, వీళ్ళు తెలుసుకున్నాడేమో అని. నిజమేనా పావుగంట అన్నాడు. దేవుడు రాస్తాడు అక్కడ రికార్డు, నేను తెలుసుకుంటాను దేవుని దగ్గర అన్నాడు. వారనాయన ఇంటే తెలుసుకోండి, లేదంటే 5 నిమిషాలు. చూసావా ఇప్పుడే తేడా తెలిసిపోయింది. అండ్ నిజంగా నేను ఎలాగైనా కుస్తీ పట్టాలి ప్రార్థనలు అనుకోని గదిలోకి వెళ్ళి తలుపేసేసుకొని ప్రార్థన చేసేస్తున్నాను. ఎక్కడి నుంచి మొత్తం దేశమంతా సేవకులందరి గురించి చేస్తున్నాను టైం పెట్టుకొని. నేను అనుకున్నాను ప్రార్థనలో ఆమెను టయానికి లోపల అనుకుంటున్నాను. సైతం చూడండి ఎంత క్లవరాడు, ఎక్కడికైనా దూరిపోతాడు లోపలికి నువ్వు ఒక అరగంట చేసి ఉంటావు ప్రార్థన అనిపిస్తుంది. ఆడు లోపల దూరి ఆడు చెప్తున్నాడు. తీరా చూస్తే 5 నిమిషాలు కూడా లేదు, వాచ్ చూస్తే 5 నిమిషాలు కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, మీ ప్రార్థన జీవితం ఎంత అనుభవం ఉంది? నీ ఏడుస్తున్నావా దేవుని సంఘం గురించి? గువ్వలాగా మూలుగుతున్నావా దేవుని పరిచర్య గురించి, దేవుని సేవకుల గురించి, నీ తోటి విశ్వాసం గురించి ఏడుస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? హృదయం సరిగా పెట్టుకొని హృదయంలో కనుక నీ జీవితంలో అలాంటి దుఃఖము వేదన దేవుని ప్రజల కొరకు ఉండాలి. దినములు చెడ్డవి, భయంకర పరిస్థితులు బయట జరుగుతున్నాయి. అయోధ్యలో రామ మందిరం కట్టిన దగ్గర మొదలు ప్రపంచంలో ఏమైనా నెమ్మది ఉందంటారా? చెప్పండి. సువార్థికులను కొడుతున్నారు, సంఘాలను కొడుతున్నారు, సేవకులను దంతున్నారు, బయట ప్రపంచం అల్లకోలలాగా ఉంది. ఏమైనా ప్రార్థన చేస్తున్నాం ఆ విషయంలో? ఒక్కొక్క రోజు ప్రార్థన కూడికి ఒక్కొక్క అంశం పెట్టాను నేను. ఇవాళ ప్రార్థన అంశం ఏంటంటే దేశం కొరకే, ఇంకెవ్వరి గురించి చేయొద్దు. దేశం గురించే చేశారు వాళ్ళు. ప్రధానమంత్రి గురించి, రాష్ట్రపతి గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి, మన రాష్ట్రాలన్నిటి గురించి పేరు చెప్పి ప్రార్థన చేస్తారు. ఎంత బాగుంది అది. నేను చాలా ఎంకరేజ్ పెట్టా. ఒక యవనస్తుడు ప్రతి రాష్ట్రం ముఖ్యమంత్రి గురించి ప్రార్థన చేసింది. మనం ఏం చేస్తామంటే హోల్సేల్గా సంఘక్షేమం, ఆడు దీవించు, ఈడు దీవించబోయి చచ్చిపోతాడే. ఏడు దీవెన? ఏం దీవెన కావాలండి? ఏం దీవెన కావాలి మనకి? అనేకమైన ఆత్మలు అల్లాడిపోతున్నాయి ప్రపంచంలో, నీ పక్కన, నీ గ్రామంలో, నీ ఊరిలో. ఎంత ఖాళీ ఉంది మందిరం? తీర్మానం చేసుకోవద్దా? ఒక ఆత్మ రక్షించబడాలంటే ఒక అద్భుతమైన బోధకుడు చెప్పిన విషయాలు నేను గ్రహించాను, నేను తెలుసుకున్నాను, నేను అవలంబిస్తున్నాను కనుక మేము చెప్తున్నాను. ఒక ఆత్మ రక్షించబడాలంటే ప్రేమ ఉండాలి, సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి, భారం ఉండాలి, ఖర్చు పెట్టాలా. ఏం పెట్టాలా? దశంభాగం ఇస్తున్నాం కదండి. నువ్వు వచ్చిన దశంభాగం నీ సొమ్మేం కాదు, అది దేవుడికి ఇచ్చాడు. ఒకవేళ ఇవ్వకపోతే అది ఎలా లాక్కోవాలో తీసుకో. దశంభాగం కన్నా నేనేం నేర్చుకున్నామంటే కొంత డబ్బు దానికి తీసి ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెట్టాలి. హాస్పిటల్కి పోతారా? ఎప్పుడైనా పోయారు ఇక్కడ హాస్పిటల్కి? పొరపాటున పోయారనుకోండి, ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు సాయం చేస్తాడు. మరి నువ్వెందుకు ఉంది? దేవుడు సాయం చేస్తాడు అన్నప్పుడు దేవుడు చేస్తాడు ఎలాగా? మరి నువ్వెందుకు ఉంది? నువ్వు తీసుకుపోవాలి కదా ఏమన్నా. అక్కడికి వెళ్ళి పేషెంట్ దగ్గర ఆడితే తిని వస్తాం మనం. అది చూడండి, పేషెంట్ల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళింట్లో టీ కాఫీలు తీసుకొని తిని వస్తాం. ఎంత మంచి విశ్వాసాలు రా ఆయన. నేను అంటే బాబు నాకొద్దు బాబు. మనము ఒకరికొకరు అట్లా ప్రేమ ఉండాలి. యోబు దగ్గర లాస్ట్లో యోబు బాగుపడిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వచ్చి తలాక బంగారం వాళ్ళకి ఇచ్చి ఆదరించారంట వాళ్ళంతా, బంధువులందరూ. చివరి అధ్యాయం చదవండి మీరు.
వాళ్ళ బంధువులందరూ వచ్చి యోబుని ఏం చేశారు చెప్పండి? ఆదరించారు. సంఘంలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి పోయి ఏం చేయాలి మనం? ఒట్టట్టు మాటలేదా? ఒట్టట్టు మాటలే కాదు, క్రయంతో కూడింది. క్రయం. అన్యులు ఏం చేస్తారు తెలుసా? ఎవడని చచ్చిపోతే చెప్పండి ఏమ్మా, కొంత తీసుకెళ్ళి ఇస్తారు. బియ్యము కానుకలు తీసుకెళ్ళి ఇస్తారు. వాళ్ళ నయ్యం మన మీద అనిపిస్తుంది ఒక్కోసారి. అర్థమైందా? మనం ఏం చేస్తామంటే శుభ్రంగా కృతజ్ఞత కూడుకుంటా పోయి ఫుల్ తినేసి వెళ్ళకుండా వస్తాం. వాళ్ళని ఆదరించం. దేవుని బిడ్డలంగా మన మోరల్ సపోర్ట్ కూడా మనకు ఉండాలి. అదే ఆ దినాల్లో మిషనరీ వర్క్ చేశారు వాళ్ళు. భారతదేశంలో మిషనరీ వర్క్ జరిగింది అదే. ఈనాడు దేవుని ప్రజలమైన మనం ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. దానికి కావాల్సింది ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ఏం కావాలా? నువ్వు ప్రార్థనలోకి వచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి లేదు. నువ్వు ఎవరితో ప్రార్థన చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, దేవుని మందిరంలో మనం గమనించకుండా మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడడానికి లేదు. అందుకనే నా జనులు తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన కాదు, చెడు మార్గాన్ని వదిలిపెడితే అప్పుడు నేనేం చేస్తాను? మిమ్మల్ని బట్టి దేశాన్ని బాగు చేస్తా, దేశాన్ని స్వస్థపరుస్తా. ఎంత అద్భుతమైన మాట అండి. అందుకనే యోనా అంటే అర్థం ఏంటంటే గువ్వ. చాలా ప్రార్థనాపరుడు యోనా. మామూలు వ్యక్తి కాదు, కానీ గొప్ప దైవజనుడు. ఛాలెంజింగ్ మినిస్ట్రీ చేశాడు ఆయన. అందుకనే ఆ దినాల్లో నినివే పట్టణం భయంకరమైన ఘోరంగా ఉంది కనుక, పాపంతో నింపబడి ఉంది, దుర్మార్గతలో ఉంది కనుక, విలాసవంత పేరు పట్టడం. అయ్యా కనుక యోనా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి. తాను దుర్గత భయంకరంగా ఉంది కనుక నువ్వు అక్కడికి వెళ్ళు అని దేవుడు ఆయనకి ఒక అవకాశం ఇస్తే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడండి? దేవుడు అడిగినప్పుడు చెప్పవచ్చు కదా, నాకు మనసులో తర్షీసుకి వెళ్ళాలి ఉంది సార్, నేనైతే నినివే పట్టణానికి వెళ్ళను అని చెప్పాలి కదా. ఈయన చెప్పకుండా దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాడు? బుర్రకాగిపోయాడు. కొంతమంది అంతే పరిచారకులు, పలానా ఊరు వెళ్ళమన్నాం అనుకోండి, ముందు ఊగొడతారు, తర్వాత ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తారు, ఆ ఊరైతే నేను వెళ్ళను బ్రదర్ అని. నాకు కూడా షాకింగ్ అలాంటివి వస్తూ ఉంటాయి. అక్కడ ప్రజలు లోపడరు బ్రదరు. నువ్వు లోపడతావు కదా దేవునికి, వాళ్ళు లోపడడానికి. డివైన్ ఆర్డర్లో దేవుడు చెప్పాడు నినివే పట్టణానికి వెళ్ళు. ఎన్ని పర్యాయములు దేవుడు నీతో మాట్లాడి పలానా ఊరికి వెళ్ళు, పలానా దగ్గరికి వెళ్ళు, పలానా ఇంటికి వెళ్ళు, దేవుని మాటలు చెప్పు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు. ఎన్ని పర్యాయములు దేవునితో మాట్లాడుతూ ఉండగా దేవుని మాటను పెడచోని పెట్టి అనేక సార్లు వృధాగా సమయాన్ని గడిపాం మనం. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. మాట గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని యొక్క దర్శనం తనకు ప్రత్యక్షమైంది. అందుకని పౌలు అంటాడు, అగ్రిపరాజా పరలోకము నుండి కలిగిన దర్శనం మనకు నేను అవిధేయుడను కాను. ఈనాడు దేవుని యొక్క స్వరానికి అవిధేయులుగా దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించే వరంగా ఉంటున్నాం. దేవుని మాట వినాలి. వినకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? ఇక్కడ వినకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? తుఫాను. సింపుల్ కదా. వినలేదు, ఇప్పుడు నాకు వద్దని చెప్పాలి కదా. వినకుండా అక్కడ ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసుకి వెళ్ళాడు. ఎందుకు తర్షీసు మీద దృష్టి పెట్టుకున్నాడు? తర్షీసు చాలా వ్యాపారానికి మంచి ఆర్థిక పట్టణం. అది వెండి బంగారాలు దొరికే స్థలం, మనులు మాణిక్యాలు, విస్తారమైన సంపద. తర్షీసు పట్టణం అంటే మామూలు వెళ్ళరు అక్కడికి. ఎందుకు ఆ ఊరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు? ఏం సంపాదించాలా? ఈనాడు దేవుని ప్రజలమైన మనం ఏం సంపాదించాలి? అన్ని సంపాదించుకో, మంచిదే కాదంటలేదు. ఆత్మల సంపాదన కొరకు నీ జీవితం ఏంటి? ఇప్పటికే అయిపోయింది సగ జీవితం అంతా కూడా. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. ఎందుకు తర్షీసుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు? మొదటి రాజుల గ్రంథం 10:22 చదవండి. ఎవరైనా త్వరగా చదవండి, ముగిస్తాను. 10:22. తర్షీసు నుంచి ఏమొస్తాయంట? బంగారము,
వెండి తర్షీషు ఓడల యొక్క ప్రాముఖ్యత, తర్వాత కోతులు, నెమ్మలి, పిట్టలు. కోతులు ఎందుకండి? ఎందుకు కోతులు ఎందుకు? ఈ పట్టణానికి వెళ్ళాలని ఎందుకు వచ్చింది ఇతనికి ఆలోచన? అర్థమవుతుందా? మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుని ఆలోచన ఏంటంటే నువ్వు నేనే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పు. ఈయన ఆలోచన ఏంటంటే వెళ్తానని బుర్రకాయ ఊపాడు, కానీ తన ఆలోచన ప్రకారం వెళ్తున్నాడు. చాలాసార్లు దేవునితో మాట్లాడాడు. దేవుని మాట పక్కన పెట్టేశావు, నీ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్నావు. దాని ద్వారా ఎన్నో తుఫాన్లు నీకు వచ్చాయి, ఇప్పటికి అనుభవిస్తున్నావు. మనం వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఎప్పుడు మనం బయటికి రాగలమంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. డబ్బులు ఎక్కడొచ్చాయి? ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాడు. వాడవారికి కేవ్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, రిజర్వేషన్ చేసుకున్నాడు, వాడెక్కాడు. ఇప్పుడు చూడండి ఏం ప్రారంభమైంది? తుఫాను ఆరంభమైంది. ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఈయన? దేవుని సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోయాను. ఎంత భయంకరమైన మాట రాయబడింది. దేవుని సన్నిధి నుండి ఈ వ్యక్తి పారిపోతున్నాడు. ప్రారంభంలో మొట్టమొదటిగా దేవుని సన్నిధి నుండి పారిపోయిన వ్యక్తి ఎవరు చెప్పండి? బైబిల్లో దేవుని సన్నిధి నుండి వెడలిపోయిన వ్యక్తి ఎవరు? కయ్యూను వెళ్ళిపోయాడు. కయ్యూను పిల్లలందరూ కూడా చెడిపోయారు. కయ్యూను యొక్క నాశన జీవితం, కానీ నాశనకరమైంది. దేవుని సన్నిధిలో నుండి ఎప్పుడైతే బయటికి వెళ్తామా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిలవబడకుండా, దేవుని సన్నిధిలో ప్రేమించకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా ఒక వ్యక్తి పారిపోతాడో దేవుని ఆత్మ తనలో ఉండదు. అదవుతుందా? చాలా ప్రమాదం. అందుకని అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు? రిఫరెన్స్ సమయం లేదు. 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము నువ్వు ఎలాగుండాలా? నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండి నడుచుకోవాలి. ఏ నింద లేని జీవితం నీకు ఉండాలి. నిందారహితుడిగా ఉండాలి, నా సన్నిధిలో ఉండాలి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1-2 వచనాల్లో కనుక ఏలియా ఎక్కడున్నాడంట? నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో, దేవుని సన్నిధిలో ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? దేవుని సన్నిధి, దేవుని మందిరం అనగా దేవుని సన్నిధి, ఆరాధన దేవుని సన్నిధి, ప్రార్థన దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నుండి ఒక వ్యక్తి పారిపోతే, దేవుని యొక్క సహవాసంలో నుండి బయటికి వెళ్తే చాలా ప్రమాదం. ఎందుకు దేవుని సన్నిధిలో నుంచి పారిపోకూడదు? అక్కడ దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తాడు 2వ సమూయేలు గ్రంథంలో, ప్రభువా నీ సన్నిధిలో నా కుటుంబం ఉండినట్లుగా దాన్ని ఏం చేయాలి? నువ్వు ఆశీర్వదించు. నా కుటుంబం, నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలి. నాకు ఇంకేం కోరను, వెండి బంగారం అక్కర్లేదు, రాజభోగాలు అక్కర్లేదు, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, అంతే చాలయ్యా అని ప్రార్థన చేశాడు దావీదు. దేవుని సన్నిధి తాను అనుభవిస్తూ వచ్చాడు. మన పిల్లల గురించి ఏం ప్రార్థన చేస్తా? వాడు హైటెక్ కావాలా, బీటెక్ కావాలా, లోటెక్ కావాలా, ఎంటెక్ కావాలా, ఇదే కానీ ఎవడు నా కొడుకు కంపౌండ్ రావడాన్ని ప్రార్థన చేయడు కదా. ఎవడన్నా అవుతారా? ఈ రోజుల్లో నా కొడుకు రక్షణ కొరకు ప్రార్థన చేయని ఒక్క తల్లి అడగదు, ఒక్క తండ్రి అడగడు. మేము అనుకుని చేయటమే, మేము అనుకొని ఏం చేయాలా చేయటమే మా పని. అది కొంతమంది అంటారు, అన్న తెలీదా మీ ఎంతమంది కుటుంబంలో రక్షించబడ్డవాళ్ళు? ఎవరినా ఆయన ఇలా మాట్లాడతారు ఏంటండి? ప్రార్థనకు వస్తారు కొంతమంది, ప్రార్థనకి అంశాలు చెప్పరు. మా గురించి ప్రార్థన చేయలేదు, నువ్వు చెప్తే కదా ప్రార్థన చేయటానికి అంటే హోల్సేల్ కొట్టేయాలని అన్నీ తెలుసుకోవాలి. ఆయన ఒకడు అంటాడు, మాకు రోగం వచ్చి మంచం మీద ఉన్నాం, సేవకుడు తెలుసుకొని రావద్దా? రోజు తిరగాల. మార్తమ్మ ఎలాగ ఉంది, మరియమ్మ ఎలాగ ఉంది, చెంచులమ్మ ఎలాగ ఉంది, లక్ష్మి ఎలాగ ఉంది. నువ్వు బాగలేనోడు మందిరానికి ఏం చేయమనుంది? పెద్దలను పిలిపించుకొని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నా పెద్దలంటే ఏం రాయబడింది? ఆ దినాల్లో అపోస్తులు కనుక అక్కడున్న పెద్దలు అంటే దైవ సేవకులు అనాయింట్మెంట్ చేయబడిన వాళ్ళు పిలిపించుకొని ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయించుకొని పిలవాలి కదా. కొంతమంది అట్లా ఉంటారు. అందుకని దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది కనుక నేను ఆపుతాను, ఎందుకంటే సమయం లేదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు దూరంగా వెళ్ళొద్దు.
అది నీకు ఆశీర్వాదం కాదు, నీ బిడ్డల క్షేమం కాదు, నీ ఇంటికి క్షేమం కాదు, నీ కుటుంబానికి క్షేమం కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక రాజుల దగ్గర నిలబడే శక్తి దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఎందుకు? దేవుని సన్నిధిలో ఏముంది? నిత్య సుఖములు ఉన్నాయి, సంతోషం ఉంది. కీర్తన 16 అధ్యాయం చివరి వచనం. దేవుని సన్నిధిలో ఏమున్నా చెప్పండి? నిత్య సుఖములు, సంతోషం ఉన్నాయి. రైట్. మనం ఇంకా ఎక్కువ చూడడానికి మనం సమయం లేదు. ఇక్కడ మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. 2వ యెరోబాము ఇశ్రాయేలుకి రాజుగా ఉన్న దినాల్లో యోనా దేవుని సేవ చేశాడు. యోనా ఎలాంటి వాడు అంటే ఎలీషా తర్వాత ప్రాముఖ్యమైన ప్రవక్త యోనా. మరి ఎలీషా తర్వాత ప్రాముఖ్యమైన ప్రవక్త ఎవరు? యోనా. అంటే ఈయన టాప్ మోస్ట్ లీడరు, ఈయన పేరు ఉండాలి అక్కడ. కానీ ఆయన పేరు, నా పేరు అక్కడ ఉండాలి అని అనుకోలేదు ఏ రోజు కూడా. ఈయన దేవుడు ఎప్పుడు కూడా తిక్కలోనే వాడుకుంటాడు, మంచుల్ని ఎవడు వాడుకోడు. చూడండి, ఈయనంత వంకరోడు. అర్థం, ఒక ఊరు వెళ్తే ఒక ఊరు సరే వెళ్తారా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే అన్నీ సదురుకొని పోయి ఓడెక్కి ఎక్కడికి వెళ్ళాడు? ఓడెక్కి ఏం చేస్తున్నాడు? ఈ లోపల వాడెక్కిన తర్వాత దేవుడు అన్నాడు 4వ వచనంలో, సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. మామూలు గాలి కాదు, పెద్ద గాలి పుట్టించాడు. సముద్రము గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయి గతొచ్చింది. నాయకులందరూ ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అప్పటికి యోనా ఓడ అడుగు బాగాన పోయి, ఏం నిద్ర అండి ఈ నిద్రపోతుకి. బైబిల్లో ఉన్నాయి, తిండిపోతు, తిట్టుపోతు, వదరపోతు. ఎన్ని పోతులు ఉన్నాయి బైబిల్లో? 7 రకాలైన పోతులు ఉన్నాయి. మనం కూడా దేనికో చెందిన వాళ్ళమే. ఏ పోతు ఇది చెప్పండి? ఏ పోతు? నిద్రపోతు. కొంతమందికి నిద్రే మాయదారి దరిద్రం, ఇంటికి సాగుతూనే ఉంటారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఓడి చెడిపోయాడు, విశ్వాస కూడా. సెల్ ఫోన్లో పాపం, అది హృదయంలోకి వచ్చింది పాపం, జీవితం అంతా నాశనం. మా జీవితంలో అంటే ఏంటి పాపం అంటే, బ్రదర్ మేమే పాపం చేయాలి, టైం వేస్ట్ పాపం కదా. ప్రార్థన చేయవలసిన సమయం దొంగిలించిన పాపం కాదు. బైబిల్ ఇదివరకు చదివావు, ఇప్పుడు చదవలేకపోతున్నాం. అర్థమైందా? తుఫాన్, రకరకాల తుఫాన్లు వస్తున్నాయి. సంఘంలో తుఫాను, ఇంట్లో తుఫాను, కనుక వ్యక్తిగత జీవిత తుఫాను, అనేకమైన సమస్యలు మన జీవితంలో వస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినకుండా నీ సొంత ఆలోచనల ద్వారా నీవు వెళ్తున్న కారణం బట్టి, దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను దాన్ని బట్టి, దేవుని సన్నిధిలో నిలబడకుండా ఉన్న దాన్ని బట్టి అనేకమైన సమస్యలు మనమే తెచ్చుకుంటున్నాం. మన కుటుంబంలో సమస్యలు, మన ద్వారా సంఘంలో సమస్యలు. సంఘంలో తుఫాను, ఇంట్లో తుఫాను, వ్యక్తిగతమైన జీవితంలో తుఫాను, కుటుంబానికి తుఫాను. ఎంత సమస్య! గాలి రప్పించాడు. పంచభూతములన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. దేవునికి సైన్యం ఎవరు? సృష్టి. దేవుని సైన్యం ఎవరు చెప్పండి? సృష్టి. ఆయన గుప్పుట్లో పెట్టుకున్నాడు. యోబు అంటాడు, గుప్పుట్లో పెట్టుకున్నాడు. ఎలాగ వదులుతాడో తెలియదు, ఎలా వదులుతాడో తెలియదు. నిమ్మలంగా హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు చక్కని తుఫాను పంపిస్తాడు. ఎలాంటారా మీరే? అది కనుక మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. వాడు అడుగు బాగాన పోయి నిద్రపోతున్నాడు. ఆత్మీయమైన సోమరితనం, ఆత్మీయమైన నిద్ర మన జీవితంలో ఎంత దరిద్రంగా దారితీస్తుందంటే, సంఘానికి నీకు నష్టం, కుటుంబానికి నష్టం, సంఘానికి నష్టం. ఎంతకాలం అలాగా మనం జీవిస్తాం? మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒకడు వచ్చి అన్నాడు, అంజుడు వచ్చాడు, ఓ నిద్రపోతా. ఎంత సిగ్గండి. కొన్నిసార్లు చూడండి, మనం మందిరానికి రాకుండా ఇంట్లో ఉంటాం చూడు, అప్పుడు ఇంటి పక్క వాళ్ళు అంజులు అడుగుతారు, ఏమక్క ఇవాళ ఆదివారం కదా మందిరానికి వెళ్ళలేదా అని. అప్పుడన్నా సిగ్గు రాదు మనకి. అడుగుతారా కొంతమంది? మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. పక్క వాళ్ళు అడుగుతారు, వాళ్ళు భక్తిగా అడుగుతారు, ఏమ్మా ఇవాళ ఆదివారం కదా ఇంట్లో ఉన్నావేంటి, గుడికి వెళ్ళలేదా అన్నప్పుడు అప్పుడన్నా సేవ కొట్టదు మనకి. అందుకని ఇక్కడ యోనా ఏం చేశాడు? అడుగు బాగానే పోయి నిద్రపోతున్నాడు. ఏమయ్యా నువ్వు ఎక్కడో నిద్రపోతున్నావు ఏంటి? ఇంత తుఫాను, ఇంత అలజడి, సముద్రం ఓడ బద్దలైపోయే పరిస్థితులు ఉన్నాయి అంటే, వాళ్ళు ఓడను తేలిక చేయటానికి బయట ఏం పాడేస్తున్నారండి? ఏం పాడేస్తున్నారు? సరుకులు పాడేస్తున్నారు.
ఓడ లేకపోతే నీ జీవితానికి సాదృశ్యం. ఈ ఓడ నీ జీవితానికి సాదృశ్యం, నీ బ్రతుకు సాదృశ్యం, నీకే సాదృశ్యం. ఈ ఓడ మునిగిపోకుండా అంటే లోపల ఉన్న సరుకులు బయట పారేయాలి. ఏ సరుకులు ఉన్నాయి? మనలో కూడా చాలా సరుకులు ఉంటాయి. అవన్నీ బయట పారేయాలి. ఓడ తేలిక చేయాలి. మునిగిపోకుండా ఉండాలంటే ఓడ తేలిక చేయాలి. ఓడ తేలిక చేయాలంటే లోపల ఉన్న సరుకులను ఏం చేయాలా? బయట ఏంటో సరుకులు? మార్క్స్ వార్త 7:20-21 రకరకాల పాపాల యొక్క సరుకులన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ బయట పారేయాలి. అబద్ధం బయట పారేయాలి, మోసం బయట పారేయాలి, దగ బయట పారేయాలి, చెడు మాటలు బయట పారేయాలి, పితిరీలు చాడీలు చెప్పడం బయట పారేయాలి, కొండేలు బయట పారేయాలి. ఒక విశ్వాసి గురించి చెడు మాట్లాడితే వాడంత నరహంతకుడు ప్రపంచంలో ఉండడు. అర్థమవుతుందా? బీ కేర్ఫుల్. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి గురించి ఏం మాట్లాడకూడదండి. ఒకవేళ నీకు తెలిస్తే ప్రార్థన చేయి. నీ ఏమైనా ప్రేమ ఉండి ప్రార్థన చేయి. ప్రజలాడాక ఆ ఇంటికి వెళ్తారు. నీకే చెప్తున్నా, నాకు ఎవరో చెప్పలేదని ఇంటికి చెప్పుద్ది. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. ఇదే మాట అక్కడ చెప్పుద్ది. మొత్తం అరుకంతా అలుముకున్న తర్వాత ఏమి ఎరగనట్టు మళ్ళీ వచ్చి ప్రార్థన కూర్చుంటాం. తుఫాను మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాం. దినములు చెడ్డవి, మనం సమయాన్ని పోనీయొద్దు. మీరు ఒకటి గుర్తుపెట్టుకుని, ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి గురించి అయినా ఒక వ్యక్తి నీ దగ్గర చెప్తున్నప్పుడు నువ్వు వినకుండా వద్దులేనా మనోడే కదా ఎందుకే అన్నీ చెప్తా ప్రార్థన చేద్దారా అంటే నీ దగ్గర పొరపాటును రాడు ఇంకోసారి. ఎందుకు అనలేకపోతున్నారు నాకు అర్థం కాదు. విశ్వాసులు ఎందుకు అనలేకపోతున్నారు అలాగా? లోపల ఏముంది? ఏదో కుమ్మరి పురుగు మెదులుతూ ఉంటుంది. అందుకని యేసుప్రభు ఈ మాట చెప్పాడు. అన్నా యేసుప్రభు ఏం మాట చెప్పాడంటే, మొట్టమొదటిగా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసి, దూలం అంటే ఇప్పుడు నీ గుడ్లోంచి దూలం ఇలా పెడితే మొహమే పచ్చడైపోతుంది, కండు కాదు. అర్థమైందా? అలా తీసి అలా లాగమన్నాడు. అందుకనే అప్పుడు ఎదుటివాని కంట్లో ఉన్న ఏం కనపడుతుంది? నలుసు చిన్నదో దూలం పెద్ద. దాని అర్థం ఏంటి? ముందు నువ్వు సరిగా ఉండరా, ఎదుటోడి సంగతి తర్వాత చూద్దామని అర్థం దాన్ని మన భాషలో. మనం ఏం చేస్తామంటే మనదే ఎలాగోన్నా పర్లేదు కానీ ఎదుటోడిని సరి చేయాలని చూస్తాం మనం. అందుకని ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, ఇక్కడే ఉంటాం. మన వెనకాల రక్షించబడ్డవాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, మనం ఇక్కడే ఉంటాం. నేను ఈ మధ్యన ఒక యవనస్తుడిని పరిచయం వాడిని, చాలా మంచిగా తయారయ్యాడు, టీచర్ పోస్ట్ వచ్చింది, చాలా చక్కగా, చాలా ఒబీడియన్స్, చాలా వ్యక్తిగా. ఆ వ్యక్తిని వాడుకుంటున్నాను. ఒక ప్రేయర్ మీటింగ్లో ఆయనకి ఇచ్చాను. దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మా వీళ్ళు దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఆయన సాక్ష్యం చెప్పాడంతే. దేవుని ఆత్మ పనిచేస్తుంది. నేను కూడా మోకరించి ఆ మీటింగ్ 20 మంది వచ్చారు. అందరూ కూడా కాటేజ్ మీటింగ్కి. అందరూ చక్కగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారు. తన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. నేను దేవుని మీద ఆధారపడుకుని నా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు నాకు అంత గందరగోళమే. దేవుని మీద ఆధారపడినప్పుడు నా జీవితం అంతా మారిపోయింది. ఈ సాక్ష్యం చెప్పాను, నా ప్రసంగం అక్కర్లేదన్నా. సాక్ష్యం చెప్పు చాలు. ఉంటేగా సాక్ష్యం మనం చెప్పటానికి. ఏమ్మా ఉంటేగా. చాలా ఈజీగా అనుకుంటాం మనం క్రైస్తత్వం అనేది. దేవుని వల్ల పాలు పొందే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా. అందుకనే ఈనాడు మన జీవితం మనం జ్ఞాపకం చేసుకుందాం. నిద్రపోయి లేపిన తర్వాత నువ్వెవరో, నువ్వు ఎక్కడెవరో అంటే నిజం మాత్రం చెప్పాడు. నేను ఎవరిని తెలుసా? ఏమని చెప్పాడండి? నేను హెబ్రీయుడను. బా ఏం రోషం, మళ్ళీ ఆ రోషాన్ని దక్కువ లేదు. మనం ఏ సహవాసం? భక్సింగ్ గారి సహవాసం, ఆ రోషాన్ని దక్కువ లేదు. నేను హెబ్రీయుడను. ఏమన్నాడు? సముద్రమునకును యెహోవా దేవుడైనా ఏ దేవుడునైనా నందు నేను భయభక్తులు కలిగిన వాడను. బా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా? ఒప్పుకున్నాడు. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, ఒక వ్యక్తిని దేవుడు అనగదొక్కటాన్ని చూడ్డం, ఆ వ్యక్తి రికమెండేషన్ అంటే నిజమైన పశ్చాత్తాపం తనలోకి వస్తుందేమో చూస్తాడు. వస్తే వెంటనే చూడండి, దేవుడు వెంటనే వచ్చినప్పుడు వెంటనే పట్టుకొని లాక్తాడు బయటికి. మరి ఎప్పుడైనా ఆలోచించండి, నిజమైన పశ్చాత్తాపం నీకు వచ్చిందా? చూడండి, ఇక్కడ నుంచి చీమలు వెళ్తున్నాయి, ఆ చివరి దాకా వెళ్తున్నాయి. మళ్ళీ మనం వాటిని ఇలా మళ్ళీ ఇటు వస్తాయి.
నిజమైన పశ్చాత్తాపం నీకు వచ్చిందనుకోండి, దేవుడు నేను పట్టుకొని లాగుతాడు. ఆయన పని కొరకు పైకి లేపుతాడు. మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ వ్యక్తి అన్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? ఏం ఒప్పుకున్నాడమ్మా? యథార్థంగా ఒప్పుకున్నాడు లేదా తల్లి? అమ్మా అన్న యథార్థం ఒప్పుకున్నాడు లేదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నేను పారిపోతున్నా, దేవుని సన్నిధిలో పారిపోతున్నా. కరెక్ట్ చెప్పాడు. ఎవరు నీ దేవుడు? ఎందుకు పారిపోతున్నావు? ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ఎత్తి సముద్రం పడేయండి. మన జీవితంలో జ్ఞాపకం, నా వల్ల సంఘంలో సమస్య, నా వల్ల కుటుంబంలో సమస్య, నా వల్ల నా జీవితంలో సమస్యలు. ఎప్పుడైనా నువ్వు ఈ లోకంలో పశ్చాత్తాపడిన రోజు ఉందా? అప్పుడే దేవుడు నేను పైకి లేపుతాడు. మనకున్న జబ్బు ఏంటి తెలుసా? ఐఆమ్ ఏ కరెక్ట్. నేను బాగున్నాను. ఏమ్మా మందిరం మానేసా? నేను ఎప్పుడు మానేసా? నన్ను సరి కనపట్లేదు ఈ మధ్యన. ఇలా ఎలా మాట్లాడతారంటే, నా 30 సంవత్సరాల సేవ జీవితంలో చూస్తున్నాను. నేను చాలా చిన్న వయసులో సేవకు వచ్చాను. నేను చిన్న వయసులో సేవకు వచ్చి చాలా పెద్దల దగ్గర ఉన్నాను. నేను మీకు ఆ సంగతి చెప్తాను. ఏలూరు వచ్చినప్పుడు, మార్టిన్ అంకుల్ ఏలూరు వచ్చినప్పుడు ఆయన పాటలు పాడితే నేను తపలా కొట్టిన రోజులు ఉన్నాయి. తపలా కొట్టేవాడిని, డోలకు కొట్టేవాడిని, హార్మోన్ వాయించేవాడిని, వంట చేసేవాడిని, నలిపేసేవాళ్ళు. అంతే. సేవ అంటే ఇదేరా బాబు అనుకునేవాడిని. ఒకరోజు వాళ్ళు వెళ్ళి గుట్లన్నీ ఉతుకునేవాళ్ళు. ఏంద్రా నాతో పాటు సేవకులు మనం గుట్టలో తొట్టడానికి దానికి ఉన్నామా? ఏంద్రా పాలేరుతున్నాం మందిరంలో దానికి. కానీ ఒక మాట ఉంది, వారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టు దేవుని వాక్యం మాట్లాడేది. అప్పుడు ఎంపకాయలు వేసుకొని కూర్చొని మేలకుండా పనిచేసేవాళ్ళం. అందరూ కొట్టేస్తామనేవాడు, నువ్వు తిననేవాడు కాదు. ఒకసారి మావాడు ఒకడు వడ్డించడం వచ్చిన ఒక బకెట్ కూర పక్కన పెట్టాడు. వడ్డించడం పక్కన పెట్టాడు. అది ఇంకొకటి చూడకుండా అది తీసుకెళ్ళి వడ్డించాడు. వడ్డించిన తర్వాత ఇప్పుడు వడ్డించిన వాళ్ళందరూ కూర్చోవాలి కదా. ఇంకొక ఆయన అంకుల్ అంతా వడ్డించేసి, అరే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు రా, మీకు ఉంది అన్నాడు. ఈయన వెళ్ళి బకెట్ వెళ్తే ఖాళీ బకెట్లు, అక్కడ లేదు బకెట్. ఇక చూసుకు సర్వర్లాడిపోతున్నాడు. దేవుడు చూసుకుంటాడు అన్నావు కదా అంకుల్. ఎవరు రాడి తీసుకెళ్ళి వడ్డించింది? ఎన్ని రకాలుగా మేము మందిరంలో తన్నులు తిన్నాం, కుట్టారు మిమ్మల్ని ఏమన్నా అంటే ఊరుకుంటారా? వెన్న డిస్మిస్ ఆర్డరే. అర్థమైందా? నేను టచ్ చేయొద్దు అన్నాను. టచ్ చేసుకొని నేను హార్మోన్ వాయిస్తాను, లెగ్ బాక్స్ వాయించేవాడిని. సేవకుడు పైకి లేపి యాజ్ గోమే కొట్టి గట్ అవుట్ ఫ్రమ్ హియర్, రిమూవ్ యువర్ టక్ అన్నాడు. ఇప్పుడు అలాగంటే ఊరుకుంటారండి? సేవకుని కళేసి తండ్రి పట్టుకొని నాకు తైలాభిషేకమైంది అది. నేను ఏడ్చుకుంటే వెనకాల కూర్చున్నాను. నేను ఆ రోజు నేను మర్చిపోను. నేను వెనకాల కూర్చొని ఏడుస్తా ఉన్నాను. ప్రభు దగ్గర ఐఎమ్ వెరీ సారీ దేవా, నన్ను క్షమించు అంటే అయినా మళ్ళీ కూర్చొని ఏడుసేవలేరా అన్నాడు. వారనాయన మళ్ళీ పిలిచాడు రా బాబు. ఒడి టక్ తీసేసి మళ్ళీ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, లేచి నిలబడు నా క్లాస్ వీళ్ళందరూ ముందు. ఈడు పెద్ద నన్ను చూడాలందరూ, నేను వేసే ఇది వీళ్ళు లేకపోతే ఆడు బాబులు అంటాడు చేస్తాడు. నేనే ఉండాలని ఎందుకున్నాడు? హృదయంలో స్వభావం అది పోవాలి అని నేను ఆడిని గద్దించాను. రైట్, నాకు మంచిదైంది అది. ఇంకా పొరపాటున తల పైకి ఎత్తకుండా వాయించేవాడిని. వాళ్ళు అన్నాడు పాడు అన్నాడు. వారబాబు ఇంకే పాట వస్తుంది. నేను పాడుతూ ఉంటే చాలా పెద్ద స్వరం వచ్చేది. అప్పుడు నువ్వు పాడరా అనేవాడు. పెద్దలు నేర్పించారు, నేర్చుకున్నాం. కొన్నిసార్లు కొట్టబడ్డాం, కొన్నిసార్లు గద్దించారు, కొన్నిసార్లు వద్దు పొమ్మన్నారు. దేవుని మందిరం అంటే, దేవుని సేవ అంటే ఏమనుకున్నాం మనం? దేవుని సరి నిలబడి. నాతో పాటు 7 వచ్చారు సేవకి, నేను ఒక్కడే మిగిలాను. అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది భరించలేక గోడ దూకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మనకిచ్చిన ప్రతి అవకాశం పోగొట్టుకోకూడదు. మనకిచ్చిన ప్రతి అవకాశం, మనకిచ్చిన ప్రతి దినం కూడా చాలా విలువైనది. క్రైస్తత్వం అంటే, దేవుని సేవ అంటే నీ ఇష్టానుసారంగా చేసేది కాదు. యోనా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుడు ఒక మాట్లాడుతుంటాడు, నేనేం చెప్పాను, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నవే పట్టణానికి వెళ్ళమంటే నువ్వు తర్షీసుకి వెళ్తున్నావు. ఏం చూసావు? ఏం ఆకర్షించింది నేను? ఎక్కడికి వెళ్తున్నావు? నీ ద్వారా ఎంత నష్టం, వాడికి నష్టం, వాడికి నష్టం, నీకు నష్టం. ఎందుకు ఇలా చేసావు?
నేను విరోధంగా నీ సన్నిధిలోంచి నేను పారిపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎత్తి సముద్రంలో వేయాలి. ఈ జీవితంలో జ్ఞాపకం చేసుకో. నిజమైన దినాలు, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఎప్పుడైనా ఆలోచన వచ్చి నా వల్ల ఇది జరిగింది, నేనే దానికి కారణం. ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు అప్పుడు మనను తిరిగి అప్పుడు అన్నాడు సముద్ర తుఫాను. ఈయన ఎప్పుడైతే సముద్రంలోంచి ఓడలోంచి కిందకి వేయగానే ఏమాగిందండి? నీ వల్ల తుఫాను వస్తుందేమో, జాగ్రత్త, నువ్వు మౌనంగా ఉండాలి. పడైగానే తుఫాను ఆగిపోయింది. దేవుడు ఎంత మంచివాడంటే ఆల్రెడీ చేపకు చెప్పేశాడు, మత్స్యంకు చెప్పాడు, పెద్ద మత్స్యం అది. దాని పని చూడండి. ఏయ్ ఎక్కడున్నావు చేప, ఇట్రా, తిమ్మింగలం ఇట్రా, నువ్వు పెద్దదాన్ని ఇట్రాను. ఏం చేయాలా? నేను ఒక డ్యూటీ అప్ చెప్తాను. నా సేవకుడిని ఎత్తుపడేస్తున్నారు, వాడు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోకూడదు, వాడు నా సేవ చేయాలి, వాడు బతకాలి. ఎన్నిసార్లు నీ జీవితంలో ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని నష్టాలు నీ జీవితంలోకి వచ్చినా దేవుడు ఎందుకు నీ ఆయుష్కాలను పొడిగిస్తున్నాడు? ఎందుకు నిన్ను చంపలేదు? ఎందుకు అప్పగించలేదు? దేవుడు ఎందుకు నిన్ను పొడిగించాడు? ఎన్నో రోగమైన తుఫాను, సమస్యలు, ఆర్థికమైన సమస్యలైన తుఫాను, ఎన్నో కష్టాలైన తుఫాను. ఈ తుఫాను ఎందుకు నిన్ను దేవుడు ఉంచాడు? యోనా బతకూడదు, యోనానే నినివే పట్టణానికి వెళ్ళాలి. దేవుని ప్రణాళిక ఎంత గొప్ప తెలుసా? యోనా తీర్మానం చేసుకున్నాడు. చేప వచ్చింది. ఒకవేళ ప్రభువా ఒక చేప ఇట్లా ప్రార్థన చేసి ఉండాలి, నేను నోరు తెరిస్తే లోపలికి ఏం పోతాయి? నేను నోరు తెరిస్తే లోపలికి ఏం పోతాయి? సముద్రంలో చేప నోరు తెరిచింది అనుకో, లోపలికి ఏం పోతాయి? నీరు పోతాయి. నీరు పోకుండా ఆపు. ఒకసారి ఆలోచించండి మీరు. నీళ్ళు పోకుండా ఆపగలిగిన వాడు ఎవడు? చేప నోరు సముద్రంలోంచి నీరు తెరిస్తే ఆడు మింగేటప్పుడు ఆడితో పాటు ఏం రావాలి లోపలికి? ఎంత గొప్ప దేవుడు అండి! రెడీగా ఉండానే పడేస్తున్నారా? నేను చచ్చిపోతాను ప్రభా, నేను ఆడు మింగితే చచ్చిపోతాను, నువ్వేం సావు, నేను నిన్ను వాడుకుంటాను. ఒక మనిషి కొరకు సృష్టిని వాడుకుంటున్నాడు దేవుడు. ఆలోచించండి ఎంత ప్రేమ దేవునికి ఈ వ్యక్తి మీద, నీ మీద ఎంత ప్రేమ. లేకపోతే కరోనాలో వస్తే ఎప్పుడో సర్వనాశనం అయిపోవడం, చాలామందిని మర్చిపోయాం, నిన్ను నన్ను కూడా మర్చిపోదురు. 80% నాకు లంగ్స్ ఇన్ఫెక్ట్ అయింది, చచ్చిపోతారు అన్నారు నన్ను. నేను బైబిల్ తీసుకుని అడవిలోకి వెళ్ళిపోదాం అనుకున్నా. పొదబానే ఉంటావు అంటే బతుకుతాయంటే. నా పిల్లల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. నా భార్య వచ్చింది, మీరు ఏదైనా అయిపోతే ఏంటి, అక్కడ కలుసుకుంటాం. పిల్లలు ఏడుస్తున్నారు. ఇలా అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఎందుకు బతికించాలి? అవమానాలు పొందడానికా, నిందలు భరించడానికా, కొట్టబడ్డానికా? దేని కొరకు బతకాలి నేను ఈ భూమి మీద? అనేక ఆత్మల కొరకు బ్రతకాలి. నేను చెప్తున్నాను మీకు, ఆ రోగం నుంచి బయటపడిన తర్వాత ధైర్యం ఎక్కువ వచ్చింది. రోగం బయటపడిన ఏమొచ్చింది చెప్పండి. చాలామంది అంటారు, మా మేడం అంటా ఉండే సేవకురాలు, షుగర్ చూసుకోవయ్యా ఎలాగుందో, పొదబా నా చూసుకుంటే మళ్ళీ లేనిపోయి తలపడ్డు, నువ్వు కూడాటో ఏం చెయ్యు, మళ్ళీ అదో బాధ. ఉన్నంతకాలం హ్యాపీ తీయాలా, చక్కమని కన్ను మూయాలి, పోవాలి. ఏమన్నా ఇక్కడ ఉంటాం మనం? చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చేయొద్దండి, మీకు నమస్కారం పెడతాను. మేము ఇక్కడే ఉంటామండి, మేము ఎక్కడికి వెళ్ళమండి, అరకులోనే మా సూరట్టుకుని వేలాడతామండి, మేము ఎక్కడికి వెళ్ళమండి, ఇక్కడే ఉంటామండి, మాకు సమాధి ఏమి ఉండదండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా ప్రపంచంలో? లేరు. అయితే ఉన్నంతకాలం ప్రభు కోరు బతికించు అనేక మందిని, చంపేక అనేక మందిని దేవుడిని ఇక్కడ వాటిస్తాడు. కనుక మన జీవితంలో యోనానే తిమింగలం మింగేసింది. లోపల ఇలా నిలబడి అటు ఇటు తిరగొచ్చంట, అంత పెద్దది అది. భక్సింగ్ గారిని అడిగారు, తిమింగలం కడుపులో యోనా ఉన్నాడని అది నమ్ముతావా నువ్వు అంటే, అలా కాదు, యోనా కడుపులో తిమింగలం ఉన్నా నమ్ముతా అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము మోకరించి గర్భంలో, ఎక్కడ తిమింగలం కడుపులో ఏముంటుందంటే రక్తం, పేగులు, మలినము. అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు, ఐ యామ్ ఏ సిన్నర్ ప్రభువా నన్ను క్షమించు. ఇప్పుడు మరలా ఈ తిమింగలం చెప్పాడు, ఎన్ని రాత్రి 3 రాత్రి పగలు ఉన్నాడు. యేసు ప్రభు సమాధికి సాదృశ్యంగా ఉంది. నువ్వు వెళ్ళి కక్కే,
ప్రభువా, నేను పైకి వెళ్ళి వాడిని కక్కుతే నేను చచ్చిపోతాను, నేను పర్వాలేదు కక్కే. సృష్టిలో ప్రతి జీవన దేవుడు వాడుకుంటున్నాడు. నిన్ను బతికించడానికి కారణం అదే, నిన్ను వాడుకోవాలని. వేరే వైపు చూడొద్దు. కనుక అక్కడికి వచ్చి ఒకవేళ చేప నేల మీద నీళ్ళలో నుంచి బయటకు వస్తే ఏమవుద్దండి? చనిపోద్ది. చావటానికని సిద్ధపడింది. యోన దైవజనుడు తిరిగి నినివే పట్టణానికి వెళ్ళాడు. ప్రకటిస్తే అందరూ సింహాసనం నుంచి రాజు కూడా కిందకి దిగి గోనె పట్టుకొని దొర్లాడి పొర్లాడి పట్టణం అంతా రక్షించబడింది. 4 అధ్యాయాలు అంటాడు, ఇలాగ అవుతుందని నాకు ముందే తెలుసానే. సొర చెట్టు కింద కూర్చున్నాడు. మళ్ళీ అక్కడ బేదరు అరుస్తాడు. మనిషి బుద్ధి ఎంతసేపు సమాధికి వెళ్ళేదాకా బాధ ఇది. కానీ యోనాను దేవుడు కనికరించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వ్యక్తి యొక్క జీవితం చాలా మెసేజ్ ఉంటుంది, కానీ దాంట్లో మనం కొంచెమే తీసుకున్నాం. ఎందుకు తుఫాను రావడానికి కారణం ఏంటంటే, తుఫాను అణిచివేసేది ఆయనే, గాలిని అణిచివేసేది ఆయనే, సమస్యలు పోగొట్టేది ఆయనే, రోగం పోగొట్టేది ఆయనే. మనము ఏం చేయాలంటే దేవుని మాట వినాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, పశ్చాత్తాపంతో బతకాలి, అనేకమంది రక్షణ కొరకు ప్రయాసపడాలి. నీ డబ్బు దాని కొరకే ఖర్చు పెట్టాలి. తర్షీసుకి వెళ్ళటానికి కాదు నీ డబ్బు ఖర్చు పెట్టింది. నీకు ఇచ్చిన ప్రతి పైసా తర్షీసుకి వెళ్ళమని కాదయ్యా, నినివే పట్టణానికి వెళ్ళాలి. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సలహా యోగ్యమైన రీతిలో వల్ల పాలు పొందాం. దేవుని మాట వింటున్నారా? ప్రభు స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలబడుతున్నామా? అబ్రహాములా దీవించబడతా. మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ వ్యక్తి జీవితం చాలా ప్రాముఖ్యమైనది కనుక మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. సౌలు గురించి చెప్పాలనుకున్నాను కనుక సమయం లేదు. సౌలు గురించి ఒక్క మాట చెప్తాను. దేవుని మాట వినకపోవడం వలన, అమాలేకులను చంపకపోవడం వలన దేవుని సన్నిధిలో రాజ్యం పరిపాలన చేస్తున్నాడు, కానీ కనుక తన జీవితంలో ఏం లేదు చెప్పండి, నెమ్మది సమాధానము లేదు. మన జీవితంలో జ్ఞాపకం, అమాలేకులు చంపరా, వాళ్ళు ఎందుకురా అంటే అదే అమాలేకుడు వచ్చి చంపేశాడు ఒక రోజున. ఏ పాపం అయితే వదిలిపెట్టకుండా దాన్ని పట్టుకొని ఉంటావు, అదే పాపం నిన్ను చంపేస్తుంది ఒక రోజున. అదే పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ జీవితాలు గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలో అమాలేకులు ఉండకూడదు. అదే అమాలేకులు దాచిపెట్టాడు, ఆడే వచ్చి చంపేశాడు సౌలుని. మోకాళ్ళ మీద కరెంట్ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభా నన్ను క్షమించి ప్రభు, అనేక సార్లు సమయం పాడు చేశాను, నీ మాట వినలేదు, నీకు లోబడలేదు, నీ సన్నిధిలోకి రాలేదు, ప్రార్థన జీవితం పోగొట్టుకున్నాను. అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు. ప్రార్థించి ప్రభు దగ్గరికి రా, ప్రభు సహాయపడతాడు.